హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిజమైన భారతీయుడో కాదో అంటూ నాకు కూడా డౌట్ వస్తుంది. నేను కూడా నిజమైన భారతీయుడినో కాదో జడ్జిలు ఎవరైనా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా అన్నమాట. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఆయన చైనా మన ఇండియాలోకి చొరబడుతుంది, 2000 కిలోమీటర్ల ముందు స్వచ్చుకొని వచ్చింది, ఆ భూభాగాన్ని చైనా భూభాగంగా చూయించుకుంటుంది అంటూ రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యలు చేసి విదేశీయ విధానాల్లో విదేశీ వ్యవహారాల్లో చైనాని కట్టడి చేయడంలో పాకిస్తాన్ పైన పోరాటంలో మోడీ తుక్కుగా వేస్ట్ ఫెలోలా మిగిలిపోయాడు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మోడీ వల్ల కావట్లేదు ఏదో కహానీలు చెప్తున్నాడు. చైనా ఇండియాలోకి వచ్చిన మాట వాస్తవం. అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు, మార్గాలను కూడా స్వాధీనం చేసుకోవడం వాస్తవం. ఆ క్రమంలోనే ఒక ఏరియాని కబ్జా చేయడానికి వచ్చిన చైనా ఆర్మీతో ఇండియన్ ఆర్మీ గొడవపడి అక్కడ కాల్పుల్లో ఇండియన్స్, చైనీస్ ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ క్రమంలో 3 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అన్నమాట. విదేశాంగ వ్యవహారాలలో ఇండియా పప్పులో కాలుస్తుంది, చైనా ఇండియాలకు చొరబడి భూభాగాన్ని దగ్గర 2000 కిలోమీటర్ల మేర ఆక్రమిస్తే ఏం మాట్లాడతలేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఎవడో ఫోన్ కేసులో గొట్టంగాడు కోర్టులో కేసేశాడు. సో ఈ క్రమంలో ఈ కేసును విచారిస్తున్నటువంటి సదరు జడ్జి గారు సుప్రీంకోర్టులో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు కేసు ఏంటి, కొసర మాటలు ఏంటంటే, ఈ కేసేమో చైనా మన ఇండియాలోకి చొచ్చుకొస్తుంటే ప్రధాని మోడీ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు, చైనీస్ ని అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు, ఏమన్నంటే తుక్క తీస్తారని భయపడుతున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. దానికి పైన కేసు పెట్టినది ఒక వ్యక్తి. ఈ విచారణలో రాహుల్ గాంధీ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయవలసిన అవసరం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఈ కేసు ఏమన్నా దేశభక్తిని నిరూపించుకోవడానికి పెట్టిన కేసా, లేదంటే దేశభక్తి ఎంత కొలమానంలో, ఎంత పొడవు, ఎంత పరిమాణము, దాని ఘనపరిమాణం ఎంత ఉండాలి, దాని వ్యాసం ఎంత ఉండాలి, దాని ఉత్తాంశం ఎంత ఉండాలి అని చెప్పడానికి పెట్టిన కేసు అర్థం కాలేదు. కానీ జడ్జి గారు మాత్రం నిజమైన దేశభక్తులు ఎవరు ఇలా మాట్లాడరు అన్నాడంట. అంటే నిజమైన దేశభక్తులకి పరిమాణాలు ఏంటంటే నాకు తెలిసి బీజేపీ వాళ్ళు చెప్పేయేమో అనుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ పైన రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు, ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు. ఈ క్రమంలో జడ్జి గారు నిజమైన దేశభక్తులు ఎవరు అని ఇలా మాట్లాడరు అంటే దేశభక్తికి నిర్వచనం పాపం మా జడ్జి గారికి తెలుసా అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మరి మేము కూడా బీజేపీని ప్రశ్నిస్తున్నాం, మేము కూడా పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్లో ఫెయిల్ అయ్యారు, అందుకే ఎవడో పక్క దేశం వాడు ట్రంప్ లాంటి గొట్టంగాడు చెప్తే యుద్ధం ఆగిపోయింది అంటున్నాం, అంటే మోడీ ఫెయిల్ అయ్యాడు అంటున్నాము. అదేవిధంగా చైనీసు ఇండియాని ఆక్రమించుకున్నారు, అందుట్లో 4 చెరువులు, కుంటలతో పాటు 16 ఊర్లు కూడా ఆక్రమించుకున్నారనేది వార్తలు వస్తూ ఉన్నాయి. దాని క్రమంలో మేము దాన్ని కూడా ప్రచురిస్తూ ఉన్నాము, దాన్ని కూడా టెలికాస్ట్ చేస్తాం. మరి మేము కూడా దేశభక్తులా కాదా అంటే దేశాన్ని రక్షించండిరా అని చెప్తే దేశభక్తి హీనులు అవుతారేమో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాని విషయం, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరైతే జడ్జిలుగా ఉండి హిందూ ముస్లిమ్స్ మధ్య విభేదాలు వచ్చి గొడవలకు కారణమయ్యారో వాళ్ళు మాత్రం దేశభక్తులు. అదే మన అలహాబాదు జడ్జి గారు శేఖర్ కుమార్ యాదవ్ గారు, ఆయన హిందూ ముస్లిం మధ్య విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మాత్రం దేశభక్తుడు. అదే విధంగా మన వేదవ్యాసాచారి ఆయన కూడా ఉన్నాడు కదా, మా సారేమో ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతాలన్నీ కూడా పాకిస్తాన్ అంటూ ఆయన మాట్లాడతారు, ఆయన కూడా నిజమైన దేశభక్తుడు. ఇంకొకలేమో బీజేపీ తొత్తుగా మారి కోటాను కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని అక్రమ ఆస్తులు అరే మంటల్లో కాలిపోతే అతన్ని సస్పెండ్ చేయరా అంటే చేయమంటూ మళ్ళీ అలహాబాద్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తారు. అలహాబాద్లో ఏమో హైకోర్టు పక్కన కూర్చోబెట్టింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జడ్జిలు చేసిన మొత్తం మాత్రం దేశ భక్తితో కూడినటువంటి గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప ఫ్రాడ్స్. అదే పాపం రాహుల్ గాంధీ గారు మాత్రం చైనా మన ఇండియాలోకి చొచ్చుకొస్తుంది,
దాన్ని రక్షించుకోలేకపోతాడు, మోడీ వేస్ట్ ఫెలో అంటాం మాత్రం తప్పు. అంతే కదా. అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, కేసు ఏంటి, సుప్రీంకోర్టు జడ్జి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటని మీరు ఆలోచించినట్లయితే, కరుడు గట్టిన వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన బీజేపీ కార్యకర్తల్లాగా ఆయన మాట్లాడారంటూ చాలా మంది అంటూ ఉన్నారు. కాబట్టి నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈయన కేసును వదిలేసి నిజమైన దేశభక్తులు ఎవరు అంటే, ఈయన నిజమైన దేశభక్తుడికి ఈయన కేర్ ఆఫ్ అడ్రసా, లేకపోతే నిజమైన దేశభక్తుడు ఎలాగ జేమ్స్ బాండ్కి కొన్ని పరిమాణాలు ఉంటాయి, జేమ్స్ బాండ్ ఇంత హైట్ ఉండాలి, ఇంత బాడీ ఉండాలి, ఇలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, ఒక లిస్ట్ రాశాడంట సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ సినిమా తీసిన రైటర్. అలాగా ఇప్పుడు మన దేశభక్తుడు అంటే ఇలాగే ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, కాషాయం కట్టుకోవాలి, ధోతి పెట్టుకోవాలి, రోజు గోమూత్రం తాగాలి, గోపేడ తినాలి అని కొద్దిగా ఏమైనా రూల్స్ ఏమైనా మార్చారో మాకు అర్థం. కంపల్సరీ హిందీ మాట్లాడుతూ ఉండాలి. ఇటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయేమో పాపం జడ్జి గారిని అడిగి తెలుసుకోమని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. అసలు దీనిపైన ప్రియాంక గాంధీ కూడా స్పష్టంగా స్పందించారు. నిజమైన దేశభక్తి అంటే ఏంటి, చైనా ఇండియాలోకి చొచ్చుకుంటూ వస్తున్నా మెలకుండా మూసుకొని మాట్లాడకుండా మోడీ గారిలా బొమ్మలాగా నుంచోవాలి, అప్పుడే నిజమైన దేశభక్తుడు. పహల్గామ్కి వచ్చేసి 17 మందిని చంపేసిపోతే వాళ్ళని పట్టుకోకుండా ముద్దు నిద్రపోతూ మేము ఏదో చేసామంటూ వాళ్ళపైన యుద్ధం అని ప్రకటించి ఆ యుద్ధం చేస్తున్నాం అన్న విషయం ముందే 2 గంటల ముందే పాకిస్తాన్ కి చెప్పి వాళ్ళు అలర్ట్ అయ్యేలా చేసి ఏ యుద్ధంలో ఇంపాక్ట్ లేకుండా చేసి చివరికి ఆ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ గాళ్ళు పట్టుకుని ట్రంప్ ఓకే అండి ఇరు వర్గాలు యుద్ధాన్ని ఆప్ చేసి ట్రంప్ నేనే యుద్ధం ఆప్ చేశా అని చెప్తుంటే మన దేశ ప్రధాని అన్ని మూసుకొని సుతారం చూస్తా కూర్చోటమా. నాకు అదే అర్థం కాదబ్బా. బీజేపీ గవర్నమెంట్ అంటేనే ఒక పిరికి గవర్నమెంట్, ఒక చేతకాని గవర్నమెంట్, ఒక పనికిమాలిన గవర్నమెంట్. దగ్గర 1,16,000 కోట్లు దేశం నుంచి దొంగలుగా వెళ్ళిపోయిన బడా బడా వ్యాపారవేత్తల అప్పులు తెచ్చేసి మాఫీ చేసి ఇండియాలో ఉన్న చిరు ఉద్యోగులు బ్యాంకులో 10,000, 5,000, 3,000, 2,000 దాచుకునే వాళ్ళ దగ్గర నుంచి ఏటీఎం ఛార్జెస్ రూపంలో, SMS రూపంలో, అదే విధంగా ఎక్స్ట్రా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదంటూ దగ్గర 9,000 కోట్లు దోచేసింది. ఇటువంటి గవర్నమెంట్ ని ప్రశ్నించరు, వీళ్ళంతా దేశభక్తులు. అసలు చైనా గురించి ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ ఏమో దేశద్రోహిగా ఈయన అభివర్ణించారు ఈ జడ్జి గారు. మరి ఈయన ఏ దేశానికి సంబంధించిన దేశభక్తుడు నాకైతే అర్థం కావట్లేదు. మీరేం చెప్తారు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.